So I'm having around 4.5 years of experience into teaching side. Okay, so I'm there with VLR from last 3.3 years. 3 years complete చేసాం. We have completed almost 46 batches. 47th batch is going on. 48th batch వచ్చి మీదండి. Okay, so this is about my teaching side experience. Okay, so apart from this one, I'm a PL 300 certified person అండి. Okay, Power BI కి Microsoft is providing a certificate. Okay, that is this PL 300. I'm a certified professional. So this is my certificate. So clear? Any question? Any question? Any question? Okay, let's start it. So what is Power BI? Power BI is a data visualization tool, and it's a data visualization tool. Okay, ఇందాక ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, రా డేటా సో ని విజువలైజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పవర్ బిఐ. మరి ఎందుకు చేయాలి? వై వీ నీడ్ టు విజువలైజ్ ద డేటా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? ఎందుకంటే ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. సో ఇలాంటి రా డేటా, చంక్స్ ఆఫ్ డేటాని ఒకవేళ మీకు పంపించాను అనుకోండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్. సో వాట్ యూ కెన్ డూ విత్ దట్ పర్టికులర్ డేటా? పాసిబుల్ ఏం పాసిబిలిటీ లేదు కదా. ఆ డేటాని తీసుకొని మనం ఏం చేయలేం కదా. మనం అయితే ఏమీ చేయలేం. సో ఈవెన్ ఒక మేనేజర్కి పంపించినా కానీ అతనికి ఆ డేటా ఎలా యూస్ చేయాలో తెలియదు అనుకో. సో అది వేస్ట్. ఎలా యూస్ చేయాలో తెలియనప్పుడు దాన్ని పంపించి కూడా వేస్ట్. సో అందుకనే మేనేజర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్, హయ్యర్ మేనేజ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మీ క్లయింట్స్ కావచ్చు. సో ఎవరికైనా వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ని ఈ డేటాని యూస్ చేసుకొని వీ కెన్ బిల్డ్ ఇట్. We can build the dashboards. Okay, so straight away requirements ఉన్నాయనుకోండి, what will happen? సో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో అర్థం చేసుకున్న తర్వాత అందులో ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. ఓకే, సో ప్రాబ్లమ్స్, బిజినెస్లో ఏం ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయో తెలుస్తాయి. వన్స్ ప్రాబ్లమ్స్ కనుక తెలిసాయి అనుకోండి, వాట్ విల్ హ్యాపన్? ఇమీడియట్లీ యాక్షన్స్ తీసుకోవచ్చు. యాక్షన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? బిజినెస్ విల్ గో ఇన్ రైట్ డైరెక్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ రాంగ్ డైరెక్షన్, రైట్ డైరెక్షన్లోకి మూవ్ అవుతుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎస్, నో, ఏదో ఒకటి ఆన్సర్ చెప్పండి ప్లీజ్. రెస్పాండ్. క్లియర్ సార్, క్లియర్. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న డేటాని రైట్ సైడ్లో ఉన్న డాష్బోర్డ్గా కన్వర్ట్ చేయాలంటే వీ రిక్వైర్ అ టూల్. ఆ టూల్ పేరే పవర్ బిఐ అండి. సో పవర్ బిఐ is from Microsoft. Microsoft has produced this particular tool. Okay, so దీనికి మీన్స్ కాస్టింగ్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను నెక్స్ట్ స్లైడ్స్లో. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఈస్ ప్రొవైడింగ్ దస్ పవర్ బిఐ అండి. ఈ టూల్ని యూస్ చేసుకొని వాట్ వీ కెన్ డూ ఇస్ రా డేటాని మనం డాష్బోర్డ్గా కన్వర్ట్ చేస్తాం. ఎందుకు కన్వర్ట్ చేయాలి? టు డ్రైవ్ ద బిజినెస్ రిజల్ట్స్ విత్ యాక్షనబుల్ ఇన్సైట్స్. సో ఎందుకు బిజినెస్ రిజల్ట్స్ని విత్ యాక్షన్స్ ఎందుకు మనం చేయాలి అంటే, బిజినెస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, యాక్షన్స్ తీసుకుంటేనే ఆ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. ఇస్ దిస్ క్లియర్? ఎస్ సార్. ఎవ్రీవన్? ఎస్ సార్. ఎనీ Yes. క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఓకే, చందు, గో ఆన్. సార్, విజువలైజేషన్ కోసం చాలా టూల్స్ ఉన్నాయి కదా, ట్యాబ్లు అండ్ ఎక్సెల్ ఆల్సో మనం కొంచెం విజువలైజేషన్ చేయొచ్చు కదా. అంటే వై పవర్ బిఐ? అంటే ఓన్లీ పవర్ బిఐ ఎంత Visualize Excel, there is a limitation అండి. ఓకే, సో టాబ్లూ ఆల్సో ఇట్ ఇస్ దేర్. సి ద పాయింట్ హియర్ ఇస్, ఇప్పుడు మీరు నేను ఇద్దరం ఉన్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సనాలిటీ డిఫరెంట్, నా పర్సనాలిటీ డిఫరెంట్, బట్ బోత్ ఆర్ హ్యూమన్స్. కరెక్ట్? ఇన్ ద సేమ్ వే టాబ్లూ ఈజ్ ఆల్సో ఏ రిపోర్టింగ్ టూల్, పవర్ బిఐ ఈజ్ ఆల్సో రిపోర్టింగ్ టూల్. దేని లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. పవర్ బిఐ వచ్చి కాస్టింగ్ వైజ్ చాలా తక్కువ when compared to other tools. Costing wise dead cheap అనమాట. So that's why this is now the booming tool. Understood? So దేని పర్సనాలిటీస్ మీన్స్ మీ పర్సనాలిటీ మీకుంటాయి, నా పర్సనాలిటీస్ నాకుంటాయి. బోత్ ఆర్ హ్యూమన్స్ ఓన్లీ. బట్ ద పాయింట్ ఇస్ ఇట్ విల్ వేరీ కదా. అలాగే ఇది కూడా. ఈవెన్ ఎక్సెల్ దెర్ ఈస్ అ లిమిటేషన్ అండి. యూ కెనాట్ లోడ్ మోర్ డేటా. Okay, on top of it you can create only few visualizations. Okay, so Excel is not meant for visualization. Excel is meant for data saving. Okay, so Excel ని అసలు స్టార్ట్ చేసింది డేటా సేవింగ్ పర్పస్ కోసం. ఓకే, దాని దగ్గర లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి దెన్ వాట్ హ్యాపెండ్, పీపుల్ స్టార్టెడ్ బిల్డింగ్ డేటా బేసెస్.
Got it? Got it, sir. Okay. So let's move to Power BI process flow. ఇంకా ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవు కదా. సో ఐమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. I will take all your personal questions. Okay. Then personal questions కూడా I will take it up. Okay. Once we complete this one. Okay. So Power BI process flow. First we need to understand the process flow అండి. ఇప్పుడు వరకు మనం Power BI అంటే ఏంటో తెలుసుకున్నాం. సో Power BIలో ప్రాసెస్ ఫ్లో తెలుసుకోవాలి. సో వీ హ్యావ్ డెస్క్టాప్ ఉంది, సర్వీస్ ఉంది, గేట్వేస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అనేది కూడా నేను మాట్లాడతాను ఇప్పుడు. ఓకే. సో Power BI డెస్క్టాప్ ఈజ్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండి. మీరు ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ చూసారో ఇక్కడ రైట్ సైడ్ లో డాష్ బోర్డ్ కనబడుతుంది కదా. సో ఈ డాష్ బోర్డ్ ని మనం వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇట్ ఇన్ డెస్క్టాప్. వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇట్ ఇన్ డెస్క్టాప్. ఓకే. డెస్క్టాప్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. సో అప్లికేషన్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ డివైస్ లో అండ్ యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ ద రిపోర్ట్. మరి రిపోర్ట్ ని బిల్డ్ చేయాలంటే మనకి ఏం కావాలి? ద ఫ్యూయల్ ఇస్ రిక్వైర్డ్. వాట్ ఈస్ దట్ ఫ్యూయల్ హియర్? సో మన కార్ ముందుకెళ్ళాలంటే ఫ్యూయల్ కావాలి. కరెక్ట్. అంతేనా? వెహికల్ ముందుకెళ్ళాలంటే ఫ్యూయల్ కావాలి. అంతేనా? Yes. మీరు మధ్యలో మళ్ళీ వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూల్ అవసరం లేదంటారా? ఎలక్ట్రిసిటీ ఫ్యూయల్ కదా. సో దేర్ ద పవర్ ఈజ్ రిక్వైర్డ్, ఎలక్ట్రిసిటీ ఈజ్ రిక్వైర్డ్. ఓకే. అలాగే డెస్క్టాప్ లో మీరు ఒక రిపోర్ట్ ని కనుక బిల్డ్ చేయాలంటే, ఈ రిపోర్ట్ ని కనుక బిల్డ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న డేటా కావాలండి. వెరీ ఇంపార్టెంట్. లెఫ్ట్ సైడ్ లో ఉన్న డేటా కావాలి. అందుకనే వీ విల్ బీ హ్యావింగ్ హండ్రెడ్స్ ఆఫ్ డేటా సోర్సెస్. డేటా అనేది డేటా సోర్సెస్ లో ఉంటుంది. పవర్ బిఐ ఈజ్ క్యాపబుల్ ఎనఫ్ టు కనెక్ట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సోర్సెస్. పవర్ బిఐ ఈజ్ Easily to capable. Yeah, Power BI is capable enough to connect to n number of data sources, and you no need to write any code for it. Okay. So we have plugins here. Okay. Data connectors ఉన్నాయండి. Okay. ఆ connectors ని యూస్ చేసుకొని we can connect to the source and fetch the data. So on top of the data, means ఆ data పైన we are going to create మనం report ని build చేస్తాం. సో నా కమ్యూనికేషన్ ఇస్ ఫైన్ రైట్? మీకు మిక్చర్ ఎస్ ఆఫ్ సార్. ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఎస్. లేకపోతే ప్యూర్ తెలుగులోనే కావాలా? లేదు సార్, పర్లేదు. ఓకే, ఫైన్. సో డెస్క్టాప్ ఈజ్ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండి. రిపోర్ట్స్ని బిల్డ్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ వాట్? ఆన్ టాప్ ఆఫ్ యువర్ డేటా. ఆన్ టాప్ ఆఫ్ యువర్ డేటా. సో డేటాని ఫెచ్ చేసుకుంటుంది. డెస్క్టాప్లో ఫెచ్ చేసుకోవచ్చు. ఆన్ టాప్ ఆఫ్ ద డేటా మనం ఏం చేయొచ్చు అంటే రిపోర్ట్ని బిల్డ్ చేయొచ్చు. వన్స్ రిపోర్ట్ని బిల్డ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? మన దగ్గర పెట్టుకోం కదా రిపోర్ట్ని. కరెక్ట్. విల్ నాట్ కీప్ ఇట్ విత్ అస్. ఎస్ ఆర్ నో? ఎస్. సో మనం ఏం చేయాలి? వీ నీడ్ టు గివ్ ఇట్ టు యూజర్. మన క్లయింట్స్కి ఇచ్చేయాలి కదా. ఎయిదర్ మీ మేనేజర్ కావచ్చు, లేకపోతే బయట క్లయింట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళకి ఇచ్చేయాలి రిపోర్ట్ని బిల్డ్ చేసిన తర్వాత. ఎస్ ఆర్ నో? దానికి వాళ్ళ కోసమే కదా మనం బిల్డ్ చేస్తుంది రిపోర్ట్. గైస్ అంతేనా? మాట్లాడాలి. sir. Yes, sir. యూ Yes. గైస్ నీడ్స్ టు టాక్. ఓకే, మోర్ ఐ నీడ్ రెస్పాన్సెస్. ఓకే, మీరు రెస్పాన్స్ ఇస్తే అది నాకు ఫ్యూయల్. Okay, గాట్ sure. ఇట్. సో డెస్క్టాప్ లో మన రిపోర్ట్ని బిల్డ్ చేసి వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఈ డెస్క్టాప్లో ఉన్న రిపోర్ట్ని యూజర్కి మనం షేర్ చేయొచ్చు. బై యూజింగ్ వాట్? ఎలా అయినా షేర్ చేయొచ్చు. Services. అవుట్లుక్ నుంచి Using an చేయొచ్చు, web. అవుట్లుక్ నుంచి చేయొచ్చు, షేర్ పాయింట్ నుంచి చేయొచ్చు, వన్ డ్రైవ్ నుంచి చేయొచ్చు. ఓకే. షేర్ డ్రైవ్ నుంచి కూడా చేయొచ్చు. వీ కెన్ కీప్ ఎవ్రీవేర్. ఓకే. ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ వాట్ మైక్రోసాఫ్ట్ ఈస్ సేయింగ్ ఇస్ ట్రై టు యూజ్ పవర్ బిఐ సర్వీస్. This is a web based service అండి. ఓకే, వెబ్ బేస్డ్ సర్వీస్. ఓకే. సో దిస్ ఇస్ వెబ్ వన్. ఓకే. సో మైక్రోసాఫ్ట్ ఈస్ ప్రొవైడింగ్ ద సర్వీస్. ఓకే. సో ఇదేంట్రా అంటే మన రిపోర్ట్ని సర్వీస్లోకి మూవ్ చేసి అక్కడి నుంచి యూజర్స్ కనుక మనం యాక్సెస్ ఇవ్వగలిగితే, మీన్స్ ఆ ప్రాసెస్ కనుక సెట్ చేయగలిగితే సెక్యూర్డ్ వేలో రిపోర్ట్ని మనం షేర్ చేస్తుంటాం. సెక్యూర్డ్ వేలో. సో ఒక షేర్ డ్రైవ్లో పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షేర్ డ్రైవ్లో పెడితే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, ఆ ఫోల్డర్ యాక్సెస్ ఉండే వాళ్ళకి. ఓకే. లేకపోతే ఇఫ్ యూ గో టు అవుట్లుక్ అయినా ఎంటైర్ ఫైల్ డేటా అంతా యాక్సెస్ చేయగలుగుతారు. ఈ సర్వీస్లో ఏంట్రా అంటే మనం డేటాని యాక్సెస్ లేకుండా ఓన్లీ ఫ్రంట్ ఎండ్ పార్ట్ మాత్రమే అదొక్కటే యాక్సెస్ ఇవ్వచ్చు మనం. డేటా బ్యాక్ ఎండ్లో డేటా ఏముంది ఏంటి అనేది వాళ్ళకి యాక్సెస్ ఉండదు. ఓన్లీ ద వ్యూస్ పార్ట్ ఇట్ విల్ బి మీన్స్ యాక్సెస్ విల్ బి గివెన్. ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్న విజువల్స్ ఉన్నాయి చూసారా ఇందాక. సో ఓన్లీ ఈ విజువల్స్లో ఉన్న డేటాను మాత్రమే చూడగలుగుతారు. ద రా డేటా బిహైండ్ దిస్ వన్ నో వన్ కెన్ సీ ఇట్. సో లైక్ దట్ మనం యాక్సెస్ ఇవ్వచ్చు, యాక్సెస్ని కంట్రోల్ చేయొచ్చు ఇన్ ద సర్వీస్. గాట్ ఇట్? సో త్రూ సర్వీస్ మనం రిపోర్ట్ని షేర్ చేయొచ్చండి టు ద యూజర్స్. ఓకే.
త్రూ సర్వీస్ మనం రిపోర్ట్ని షేర్ చేయొచ్చు టు ద యూజర్స్. యూజర్ అనేవాడు ల్యాప్టాప్లో చూడొచ్చు, ట్యాబ్లో చూడొచ్చు, మొబైల్లో చూడొచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. వెబ్ బేస్డ్ కాబట్టి అండ్ ఈవెన్ పవర్ బిఐ ఇస్ అన్ అప్లికేషన్ ఆల్సో. మీన్స్ వీ హ్యావ్ అ డెడికేటెడ్ యాప్ ఫర్ దిస్. మీరు యాప్ స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ చేశారంటే సో వేర్ ఎవర్ యూ గో మీన్స్ మీరు ఫ్లైట్లో ఉన్నా ఎక్కడున్నా కానీ యూ కెన్ సీ ద నెంబర్స్. ఇస్ దిస్ క్లియర్ గైస్? ద ప్రాసెస్ ఇస్ క్లియర్. ఎందుకు సర్వీస్ యూస్ చేస్తున్నాం మనం? రిపోర్ట్ని Secure. షేర్ చేయడానికి టు ద యూజర్స్ ఇన్ ఏ సెక్యూర్డ్ వే. అండ్ దిస్ ఇస్ ఎ వెబ్ బేస్డ్ కాబట్టి ద పాయింట్ హియర్ ఇస్ వెబ్ బేస్డ్ వాటి వల్ల బెనిఫిట్ ఏంట్రా అంటే ద పాయింట్ హియర్ ఇస్ మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అదే సిస్టంలో ఉందనుకోండి, యూ నీడ్ టు లాగ్ ఇన్ టు దట్ పర్టికులర్ సిస్టమ్ ఓన్లీ. అండర్స్టూడ్? Understood. అందుకనే Yes, sir. now everywhere the cloud is there, right? So everywhere people are moving to the cloud. ఎందుకు? Because so అది ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. If you have credentials, you can go there and access it. That's it. సో కానీ మీరు ఒకవేళ మీరు లోకల్లో కనుక పెట్టుకున్నారనుకోండి, యూ నీడ్ టు లాగ్ ఇన్ టు దట్ పర్టికులర్ సిస్టమ్. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? సార్ సార్ మీరు అన్నారు కదా ఓన్లీ నెంబర్స్ విజువలైజేషన్ పార్ట్ మాత్రమే చూడొచ్చు యూజర్. అంటే అది ఎవరు కంట్రోల్ చేయొచ్చు? మనమేనా? అంటే ఎవరైతే రిపోర్ట్ షేర్ చేశారో వాళ్ళ, లేకపోతే ఎలా దాని యాక్సెస్ మనం ఎలా డిసైడ్ సో చేయొచ్చు? ఇప్పుడు మీరు ఎటువైపు ఉన్నారు? యూజర్ వైపు ఉన్నారా, డెవలపర్ వైపు ఉన్నారా? సో సార్ డెవలపర్ వైపు ఉంటే డెవలపర్ విల్ కంట్రోల్ ఇట్. ఓకే, ఓకే సార్. ఓకే, అండ్ హూ ఈస్ మేనేజింగ్ దిస్ సర్వీస్? దోస్ పీపుల్ కెన్ కంట్రోల్ ఇట్, ఎయిదర్ డెవలపర్ ఆర్ అడ్మిన్, వాట్ ఎవర్ ఇట్ మేట్ బి. ఓకే, సో యూజర్ అనేవాడికి ఓన్లీ డేటా మాత్రమే కనపడుతూ ఉంటుంది, నాట్ డేటా, విజువల్స్. డేటా అనేది కనపడదు. అలాగ మనం కంట్రోల్ చేయొచ్చు. సార్ అది పర్టికులర్గా ఓన్లీ విజువల్సే కనబడాలని మనం యాక్సెస్ సెట్ చేయొచ్చా? లేకపోతే అవునండి, మనకి ఈవెన్ విల్ బి గెటింగ్ మనకేంట్రా అంటే యూజర్ నుంచే సో వీళ్ళకి ఇలాంటి యాక్సెస్ ఇవ్వండి, వీళ్ళకి ఇలాంటి యాక్సెస్ ఇవ్వండి అని దే విల్ బి గెటింగ్ దట్ మెసేజెస్. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ మనం సెట్ చేస్తాం. ఓకే సార్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్ టిల్ నో? ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయో అడగండి. సో నేను డే వన్నే మిమ్మల్ని కూర్చోబెట్టి మైట్ బి నేను లైట్గా తీసుకొని వెళ్ళిపోవచ్చు, బట్ నా ఇంటెంట్ అది కాదండి. ఓకే, ఐ వాంట్ టు షేర్ మోర్ సబ్జెక్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, సో నాది డే వన్ నుంచే క్లాసులు ఉంటాయండి. సో యూ గైస్ థింక్ దట్ ఇది డెమో అనుకుంటారు, బట్ ద పాయింట్ ఇస్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్. మైట్ బి సార్ డెమో. క్లాస్ టైమింగ్స్ ఈ టైమింగ్ ఏనా లేక మార్నింగ్ సెక్షన్ ఏమైనా ఉంటుందా? ఇవన్నీ మాట్లాడతాను ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, లాస్ట్లో ఓకే. మాట్లాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పవర్ బిఐ డెస్క్టాప్ ఉంది. ఓకే, సో డెస్క్టాప్లో రిపోర్ట్ని బిల్డ్ చేశారు. రిపోర్ట్ని బిల్డ్ చేసిన తర్వాత రిపోర్ట్ని సర్వీస్లోకి మూవ్ చేశారు, యూజర్కి యాక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు యూజర్ ఎక్కడున్న రిపోర్ట్ చూస్తాడు? డెస్క్టాప్లో ఉన్న రిపోర్టా, సర్వీస్లో ఉన్న రిపోర్టా? సర్వీస్లో ఉన్న వర్క్ స్పేస్లో ఉన్న రిపోర్ట్ చూస్తాడు. సో సర్వీస్లో ఉన్న రిపోర్ట్ కనుక చూస్తాడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ డేటా రిపోర్ట్ని మీరు బిల్డ్ చేశారనుకుందాం. సేల్స్ డేటా రిపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కనుక మీరు రిపోర్ట్ బిల్డ్ చేస్తే మీకు డేటా ఎప్పటి వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? నిన్నటి వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు సేల్స్ ఈ రోజు రాదు కదా, ఇట్ విల్ కమ్ ఎండ్ ఆఫ్ ద డే. యూ కెన్ యూజ్ ది షెడ్యూల్ రిఫ్రెష్. మాట్లాడతాను, దాని గురించి కూడా మాట్లాడతాను. ఓకే, సో ద పాయింట్ ఇస్ ఇప్పుడు మీరు రిపోర్ట్ రిపోర్ట్లో మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూపించాలి కదా యూజర్కి. కరెక్ట్, రిపోర్ట్లో మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూపించాలి. కరెంట్ ఆల్వేస్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని మనం చూపించడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఈ రిపోర్టు నేను ఈరోజు బిల్డ్ చేశాను, సర్వీస్లోకి మూవ్ చేశాను, యూజర్స్కి యాక్సెస్ ఇచ్చాను. క్యాలెండర్ టర్న్ అయింది, రేపు క్యాలెండర్ రానే వచ్చింది. ఓకే, సో యూజర్ ఇప్పుడు ఏ డేటా చూస్తూ ఉంటాడు? ఎస్టర్డే. యా, వితౌట్ సో రిఫ్రెష్ మనం ఇప్పుడు రేపు ఉన్నాం అనుకోండి, ఎస్టర్డేస్ డేటా చూస్తుంటాడు. ఇది అర్థమైందా నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు? అండర్స్టూడ్? Understood.
ఎవ్రీవన్ No, అర్థమైంది కదా? సో ఏమన్నా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. ఓకే, సో sir, సో I have. గో ఆన్. Sir, but we have T minus one data. T-1 డేటా కరెక్ట్. ఎస్టర్డే డేటా వరకే మన దగ్గర ఉంటుంది, బట్ అంటే లేటెస్ట్ డేటా అంటే ఓన్లీ రేపు ఎవ్రీ క్యాలెండర్లోకి వెళ్ళాను అనుకోండి, ఈ ఓకే రోజు డేటా కూడా యాడ్ అవ్వాలి కదా. ఆటోమేటికల్లీ అయిపోద్దా? తెలియదండి, మాట్లాడతాను ఇప్పుడు. మీకు ఓకే తెలియాలి కదా అది. ఓకే నేను ఇప్పుడు ఎలా చెప్తాను? నేను కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నేను ఏమన్నా చెప్పగలుగుతాను. ఓకే సార్. ఓకే, ఆ కాన్సెప్ట్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, అది నా పాయింట్. సి, ఈ రోజు మనం రిపోర్ట్ని బిల్డ్ చేసి మూవ్ చేసిన తర్వాత ద పాయింట్ ఇయర్ ఇస్ వెన్ ఎవర్ క్యాలెండర్ చేంజ్ అవుతున్నప్పుడు యూజర్ ఏం కోరుకుంటాడంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండడానికి కోరుకుంటాడు. రిపోర్ట్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుందని కోరుకుంటాడు. సో ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని రావాలి. ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకొని రావాలి. యు గాట్ మై పాయింట్ గైస్? లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని వస్తేనే యూజర్ హ్యాపీ. సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకొని వస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, మీ సోర్స్ వచ్చి లోకల్ ఉంది అంటే మీ సోర్స్ వచ్చి లోకల్ సిస్టంలో ఉంది అనుకుందాం. అంటే లోకల్ సిస్టంలో డేటా ఉంది. మీ రిపోర్ట్ ఎక్కడ ఉంది? క్లౌడ్లో ఉంది. మీ రిపోర్ట్ క్లౌడ్లో ఉంది, మీ డేటా వచ్చి లోకల్లో ఉంది. సో రెండు వచ్చి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కదా. రెండు వచ్చి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, ఒకటి లోకల్ ఇంకోటి క్లౌడ్. ఎస్ ఆర్ నో? Yes, on premises data. On premise data, correct. So whenever you have the data in your local, okay, మీ మిషన్ లో ఉంటే దాన్ని ఆన్ ప్రిమైజ్ డేటా అంటాం. ఓకే, సో ఆన్ ప్రిమైజ్ డేటా ఉన్నప్పుడు ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనం ఈ గేట్వేస్ ని యూస్ చేసుకొని వీ కెన్ కమ్యూనికేట్ ఫ్రమ్ సర్వీస్ టు లోకల్ అండ్ వీ కెన్ ఫెచ్ ద డేటా. అంటే ఈ గేట్వేస్ అనేది బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతుందండి బిట్వీన్ యువర్ లోకల్ సిస్టమ్ టు యువర్ క్లౌడ్. సో బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతుంది. వెన్ ఎవర్ యూ రీఫ్రెష్ ఇట్ మీన్స్, రీఫ్రెష్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకొని మనం డేటాని ఫెచ్ చేయొచ్చు. కానీ రీఫ్రెష్ చేసినమ్మంటే మనకి వెళ్ళి డేటా ఫెచ్ అవుదండి. సో దేర్ షుడ్ బి ఎ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ లోకల్ సిస్టమ్ టు సర్వీస్, దట్ ఈస్ గేట్వే. సో గేట్వేస్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకోగలిగితే మీ సిస్టంలో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇది ఏంట్రా అంటే బ్రిడ్జ్ లాగా వర్క్ అవుద్ది. సో మనం పవర్ బిఐ సర్వీస్లో ఏంట్రా అంటే రీఫ్రెష్ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా డేటా ఫెచ్ అవుతుంది ఇంటూ సర్వీస్. సో ఎప్పుడైతే డేటా ఫెచ్ అవుతుందో యూజర్ అనేవాడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీద మన విజువల్స్ చూడగలుగుతాడు. ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? గేట్వేస్ అంటే గేట్వేస్ అనేది కరెక్ట్గా అర్థం కాలేదు. ఇప్పుడు నేను అదే చెప్పింది. గేట్వేస్ వచ్చి ఇట్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ లోకల్ డేటా మీన్స్ లోకల్ సిస్టమ్ టు యువర్ సర్వీస్. ఇదేంట్రా అంటే ఒక కనెక్షన్ని క్రియేట్ చేస్తుంది టు యువర్ లోకల్ ఆన్ ప్రిమైజ్ మిషన్ టు యువర్ సర్వీస్. ఓకే, సో వెన్ ఎవర్ యూ రీఫ్రెష్ని కూడా మనం షెడ్యూల్ చేస్తామండి. అలారమ్స్ మనం ఎలా అయితే షెడ్యూల్ చేస్తామో రీఫ్రెష్ని కూడా షెడ్యూల్ చేస్తాం. సో రీఫ్రెష్ని ఎప్పుడైతే మనం షెడ్యూల్ చేస్తామో ఆ టైం వచ్చినప్పుడు రీఫ్రెష్ అనేది ట్రిగ్గర్ అవుద్ది. సో రీఫ్రెష్ ట్రిగ్గర్ అయినప్పుడు ఈ గేట్వేస్ కనుక లేవనుకో, ఇదేంట్రా అంటే రీఫ్రెష్ ట్రిగ్గర్ అయిన తర్వాత రీఫ్రెష్ స్టార్ట్ అయింది, కానీ ఇది ఎక్కడికి వెళ్ళి ఫెచ్ చేయాలో అర్థం కాదు దానికి, ఎందుకంటే కనెక్షన్ ఉండదు కదా. నీ లోకల్ సిస్టమ్ ఉంటుంది, ఇక్కడేమో ఇది ఉంటుంది, సర్వీస్లో మీ రిపోర్ట్ ఉంటుంది, లోకల్ సిస్టమ్కి కనెక్షన్ ఏర్పడలేదు అనుకోండి, ఇది కన్ఫ్యూజ్ అయిపోయి ఇట్ విల్ నాట్ ఫెచ్ ఎనీ డేటా. సో అందుకనే కనెక్షన్ క్రియేట్ చేయడానికి గేట్వేస్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఆన్ ప్రిమైజ్ డేటా పవర్ బిఐ గేట్వేస్ ఆర్ రిక్వైర్డ్. ఒకవేళ మీ డేటా కనుక క్లౌడ్లో ఉందనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్ ప్రిమైజ్, సో క్లౌడ్ టు క్లౌడ్ యూ నో నీడ్ టు క్రియేట్ ఎనీ గేట్వేస్. సో both are into same environment కాబట్టి based on your credentials it will go and fetch the data. But on-premise data మాత్రం you need to use this gateways. Is this clear? Any question? Any question? Any question? Any question? Any question? No, sir. Everyone? సో ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. రీఫ్రెష్ని మనం షెడ్యూల్ చేస్తాం, దట్ ఈజ్ ఆటోమేటిక్. దట్ ఈజ్ ఆటోమేటిక్. ఓకే, సో గేట్వేస్ని ఇన్స్టాల్ చేసేసుకుంటాం, ఒకసారి ఇన్స్టాల్ చేస్తే చాలు ఫర్ యువర్ లోకల్ డేటా. ఓకే, సో ఈ షెడ్యూల్ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రీఫ్రెష్ స్టార్ట్ అవుద్ది, గేట్వేస్ యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో డేటాని ఫెచ్ చేసుకుంటుంది అండ్ యూజర్ అనేవాడు మన రిపోర్ట్లో ఆ లేటెస్ట్ డేటాని చూడగలుగుతాడు. క్లియర్? Clear.
So any questions? Any questions? Okay, give me 1 minute. Am I audible, guys? Hello? Yes. Okay, Yes, sir. fine. So let's move on to the next slide. So Power BI service will look like this. Gateway desktop will look like this. And ఈ particular course లో you will be learning all these things end to end నేర్చుకుంటారు. ఓకే, నేను కోర్స్ కంటెంట్ కూడా చూపిస్తాను కొంతసేపట్లో. ఓకే, ఎండ్ టు ఎండ్ మీరు నేర్చుకుంటారు. ఓకే, అండ్ డెస్క్టాప్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఎంటైర్ ప్రాసెస్ నేర్చుకున్నాం. బట్ ఇన్ 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 డెస్క్టాప్ ఆల్సో వీ హ్యావ్ వన్ ప్రాసెస్ అండి. వీ హ్యావ్ వన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ని కూడా మనం నేర్చుకున్నాం అండి. సో లెట్స్ గో టు పెయింట్. ఓకే, సో నౌ ఐ వాంట్ టు కంపేర్ దిస్ డెస్క్టాప్ ప్రాసెస్ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. సో ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఏమేం కావాలి? వాట్ అండ్ ఆల్ ఆర్ రిక్వైర్డ్? చెప్పండి. ఒక బిల్డింగ్ ని నేను కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నా, ఏమేం కావాలి? bricks, To brick, cement, ఓకే, బ్రిక్స్, సిమెంట్, ఇంకా pillar, Please. Plan. ప్లాన్, iron rod, ఐరన్. ఓకే, ఇంకా గైస్, ఇంకా place cast, వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ల్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కెన్ ఐ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ టు రా మెటీరియల్? మీరు ఏదైతే చెప్పారో, బ్రిక్స్ అన్నారు, ఐరన్ అన్నారు, ఆల్ దీస్ థింగ్స్. Yes. ఎస్, I can keep in this one, right? Raw material. Even money also, I will keep it in raw material only. Okay. So with money, I can get the entire raw material. Okay. With money, Manpower. I can get the land one. With money, I can get the approved plan. So ఇవన్నీ మనం తెచ్చుకున్న తర్వాత ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు కదా. ల్యాండ్ ఉంది, అప్రూవ్డ్ ప్లాన్ ఉంది, రా మెటీరియల్ ఉంది, లేబర్ కూడా ఉన్నారు. ఎవ్రీథింగ్ ఇస్ దర్. కెన్ వి స్టార్ట్ ఇట్? Yes. So here the plan is required. And we are going to build. Okay, build. అండ్ ఇక్కడ మనం బ్రెయిన్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తామండి. మీన్స్ ఫర్ ఎలక్ట్రికల్ వర్క్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇంటీరియర్స్ కావచ్చు, ఎవ్రీవేర్ this is involved. Okay, so the brain will be involved. Okay, so in the back end the brain will be there for this one. Okay, including the plan. Okay, so I'm just telling you. Okay, so దాని తర్వాత once construction అంతా అయిపోయిన తర్వాత what we can do here is we can share it. మీన్స్ ఈవెన్ రెంట్కి ఇవ్వచ్చు, లేకపోతే రెంట్కి ఇవ్వచ్చు ఆర్ సేల్. సో జనరల్ ప్రాసెస్ చెప్తున్నాను నేను. ఓకే, సో ఇది ఫైన్ రైట్, అంతే కదా? ఆర్ వి డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్? ల్యాండ్ ఉంది, రా మెటీరియల్ ఉంది, ప్లాన్ ఉంది, కన్స్ట్రక్షన్ చేశాను, రెంట్కి ఇచ్చేస్తున్నా. కరెక్ట్? yes, sir. సో లెట్స్ గో టు పవర్ బిఐ డెస్క్టాప్. డెస్క్టాప్లో ఏమేం చేస్తాం? What and all we will do in desktop? First of all, land is nothing but tool and ikkada Power BI tool. Okay, without tool we cannot do anything kada. Correct? Report ni build cheyalam. Yes or no? Antena? Next, raw material. Ikkada raw data. See, raw material ni మనకి తగినట్టుగా రాకపోతే మనం తగినట్టుగా మాడిఫై చేసుకొని వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఇన్ ద కన్స్ట్రక్షన్. ఎస్, అంతేనా? Yes. మనకు తగినట్టుగా రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక కాంక్రీట్ పిల్లర్ బిల్డ్ చేయాలి. ఎలా చేస్తారు? కాంక్రీట్ ని రెడీ చేయాలి. సో కాంక్రీట్ విల్ కమ్ బేస్ ఫ్రమ్ 3 or 4 రా మెటీరియల్స్. కరెక్ట్? సో ఒక కాంక్రీట్ పిల్లర్ కావాలి, లేకపోతే ఫ్లోరింగ్ కావాలి. సో ఆల్ దిస్
things will come from the concrete. Concrete ready చేసుకొని concrete will come from raw material. So raw material మీద బేస్ చేసుకొని concrete ని రెడీ చేసి ఆ concrete ని we are going to use it for pillars. అంతేనా గైస్? సో అక్కడ మనకేంటంటే మనకి తగినట్టుగా రాలేదు రా మెటీరియల్, అంటే కాంక్రీట్ డైరెక్ట్గా రాలేదు, వీ హ్యావ్ క్రియేటెడ్ ఇట్. సో అలాగే మనకి రియల్ టైంలో కూడా రా డేటా వస్తుంది మనకి. సో ఆ రా డేటా మనకి తగినట్టుగా రాకపోతే వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్, అంటే మాడిఫై చేయాలి. వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్. నెక్స్ట్, వితౌట్ ప్లాన్ మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఏమవుతుంది? ప్లాన్ ఈజ్ లైక్ ఎ హార్ట్ అండి, కదా? ఎస్, నో? ఎస్. సో ప్లాన్ ఈజ్ లైక్ ఏ హార్ట్. సో ఇక్కడ ద ప్లాన్ ఇస్ డేటా మోడలింగ్ అండి. ఇక్కడ డేటా మోడలింగ్ ఇస్ హార్ట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. డేటా మోడలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హార్ట్ అండి, హార్ట్. హార్ట్ అంటేనే ఇంపార్టెంట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు అగైన్ బిల్డ్ ఇట్. ఓకే, వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద విజువల్స్, అంటే రిపోర్ట్ని బిల్డ్ చేస్తాం మనం. అండ్ అగైన్ ఇక్కడ మనం బ్రెయిన్ యూస్ చేయాలి. సో ద బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ డాక్స్ అండి, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో బ్రెయిన్ ఎందుకు యూస్ చేయాలి అంటే సమ్ టైమ్స్ అగైన్ రిక్వైర్మెంట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండవు. సో అవి మనం విజువల్లోకి తీసుకురావాలి అంటే సమ్ కైండ్ ఆఫ్ calculations we need to build. So those calculations we'll build by using DAX, data analysis expression. So very important. So once anta అయిపోయిన తర్వాత what we are going to do is share it to the users. Okay, we are going to share it to the users. Clear? Any question? Clear గా అర్థమైందా అందరికి? సో డెస్క్టాప్ లో ఏం చేస్తాం అర్థమైందా? క్లియర్ సార్. So sharing will come under service అండి. ఓకే, సో రిమైనింగ్ ఆల్ ఇట్ విల్ కమ్ అండర్ డెస్క్టాప్. ఓకే, సో వీటితో పాటు విల్ బి హ్యావింగ్ సమ్ డేటా మోడలింగ్. ఏంటండి? డేటా మోడలింగ్. డేటా మోడలింగ్ ఇట్స్ అ డేటా మోడలింగ్. సో వాట్ ఈస్ డేటా మోడలింగ్ అనేది మీకు తెలుసుకోవాలా? రా డేటా విల్ క్రియేట్ అండ్ ఇఫ్ వి హ్యావ్ ఎనీ. No, we will not create any raw data. We will fetch the raw data from the source. Once data వచ్చాక మనకి తగినట్టుగా లేకపోతే we are going to transform it. అవును, దాని తర్వాత we need to do data modeling. So what is data modeling అంటే, సో you will come to know, ఎందుకంటే మనం ఒక రిపోర్ట్ ని ఒక టేబుల్ మీద మనం బిల్డ్ చేయమండి, మల్టిపుల్ టేబుల్స్ వస్తాయి మనకి. ఆ మల్టిపుల్ టేబుల్స్ ని we need to join it. సో ఎలా జాయిన్ చేస్తాం ఏంటి అనేది దట్ విల్ కమ్ అండర్ డేటా మోడలింగ్. ఓకే, ఓకే, దట్ విల్ కమ్ అండర్ డేటా మోడలింగ్. ఎలా జాయిన్ చేస్తాం ఏంటి అనేది దట్ విల్ కమ్ అండర్ డేటా మోడలింగ్. ఓకే, సో విల్ బి యూజింగ్ రిలేషన్షిప్స్ కాన్సెప్ట్ దేర్. ఓకే, ఆ కాన్సెప్ట్ యూస్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద రిలేషన్స్. ఓకే, సో వీటితో పాటు వీఆర్ గోయింగ్ టు యూస్ టూల్ ఆప్షన్స్ యాజ్ వెల్. సో వేరెవర్ యూ గో టూల్ ఆప్షన్స్ విల్ బి దేర్. యూ గో టు ఎనీ టూల్ ఆప్షన్స్ ఉంటాయి. సో విత్ స్పెసిఫిక్ టు ద టూల్ ఆ టూల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ టూల్ ఆప్షన్స్ కూడా మనం యూస్ చేస్తాం వైల్ బిల్డింగ్ ద రిపోర్ట్, ఎందుకంటే ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ రిపోర్ట్ అండి. ఇట్ విల్ ఎన్హాన్స్ ద రిపోర్ట్. ఓకే, సో మీరు ఒక ల్యాండ్కి వెళ్ళారు అనుకోండి, ల్యాండ్ యొక్క రిసోర్స్ ఏంటి? ఐ కెన్ సే ప్రైమరీగా వాటర్ అని చెప్పచ్చు. సో వాటర్ ఈజ్ అ రిసోర్స్ ఫర్ ల్యాండ్. సో ఎప్పుడైతే మీకు బోర్ పడి వాటర్ వచ్చింది అనుకోండి, ఆ ల్యాండ్ వాల్యూ పెరిగిపోద్ది కదా. ఎస్, సో అలాగా లైక్ దట్ టూల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇన్ పవర్ బిఐ. ఆ టూల్ ఆప్షన్స్ ఏం చేస్తారంటే ఎన్హాన్స్ చేస్తుంది రిపోర్ట్ని. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్ గైస్? సో డెస్క్టాప్ లో విల్ బి హ్యావింగ్ మెయిన్ టాపిక్స్ వచ్చి ఇవ్వండి. ఓకే, గెట్ డేటా, ఇట్ విల్ ఫెచ్ ద డేటా, రా డేటా అని ఫెచ్ చేసుకోవడానికి గెట్ డేటా యూస్ చేస్తాం. వన్స్ వచ్చిన డేటా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేస్తాం. ఓకే, సో ఎందుకు ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే తగినట్టుగా డేటా రాకపోతే వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్. ఓకే, నెక్స్ట్ డేటా మోడలింగ్ చేస్తాం. సో కైండ్ ఆఫ్ బిల్డింగ్ ద రిలేషన్షిప్స్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద విజువలైజేషన్స్. ఒకవేళ రిక్వైర్మెంట్స్ కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ లేదు, కొన్ని క్యాలిక్యులేషన్స్ క్రియేట్ చేయాలంటే దెన్ వీ నీడ్ టు యూస్ దిస్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. సో వీటిలో ఏమన్నా క్వశ్చన్ ఉందా మీకు? ఎనీ క్వశ్చన్? సార్, డాక్స్ మీన్స్ ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ అవుతాయా ఇలా? కాలమ్స్ అనే కాదు, మెజర్స్ యాడ్ అవుతాయి. మెజర్స్ యాడ్ చేసుకోవచ్చు, కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు, టేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు.
Okay, what next? Any other question? Okay. So once visualize means once a report build చేసిన తర్వాత what we need to do is we need to move it to the service లోకి మూవ్ చేసి రిపోర్ట్ ని షేర్ చేస్తాం టు ద యూజర్. ఓకే, రిపోర్ట్ ని షెడ్యూల్ చేస్తాం టు ఫెచ్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. గేట్వేస్ ఇన్స్టాల్ చేసుకుంటాం టు ఫెచ్ ద ఆన్ ప్రిమైజ్ డేటా. ఒకవేళ అవసరం అయితే ఆన్ ప్రిమైజ్ డేటా అయితే గేట్వేస్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో నెక్స్ట్ రిపోర్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం. సో సబ్స్క్రిప్షన్ ఇస్ నథింగ్ బట్ ద పాయింటర్ ఇస్ ఆటోమేటిక్ ఈమెయిల్ సెండ్ చేయొచ్చండి త్రూ సర్వీస్. ఓకే, ఆటోమేటిక్ ఈమెయిల్ సెండ్ చేయొచ్చు టు ద యూజర్స్. మనకి అమెజాన్ కొరియర్ కానీ ఫ్లిప్కార్ట్ కొరియర్ కానీ వచ్చే రోజు యూ విల్ బి గెటింగ్ వన్ ఆటో మెసేజ్ సెయింగ్ దట్ సో అండ్ సో పర్సన్ విల్ కమ్ అండ్ డెలివర్ అని. కరెక్ట్. సో దోస్ ఆర్ ఆటో మెసేజెస్. అలాగే మనం ఈమెయిల్స్ ఆటోమేటిక్గా సెండ్ చేయొచ్చు టు ద యూజర్స్ ఫర్ దాట్ పర్టికులర్ ఎనీ రిపోర్ట్. సో మీరు ఏ రిపోర్ట్ మీద బిల్డ్ చేయాలనుకుంటే ఆ రిపోర్ట్ మీద రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చండి. So apart from these, there are multiple other features as well in service. వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. So few reasons to learn. It's a quick start tool అండి. Okay, we have a dedicated service. Okay, Power BI కి సర్వీస్ ఉంది. You cannot email large files అండి. 25 MB దాటితే you cannot email the attachments. సో డెడికేటెడ్ సర్వీస్ ఉంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ హియర్. ఓకే, రియల్ టైమ్ డేటాని మనం చూపించచ్చు యూజర్స్కి బికాస్ వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ ఆన్ ప్రిమైజ్ డేటాకి గేట్వేస్ ఉన్నాయి, లేకపోతే స్కెడ్యూల్ రిఫ్రెషెస్ చేసుకొని వీ కెన్ ఫెచ్ ద డేటా. ఇన్ దిస్ పర్టికులర్ టూల్ ఏఐ మోడల్స్ కూడా ఉన్నాయి. మోడల్ ఉంది, ఈవెన్ ఏఐ విజువల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ దే ఆర్ ఇంటిగ్రేటింగ్ Copilot as well into Power BI. Okay, so Copilot will help you everywhere అండి. Okay, so Copilot is nothing but like a chat GPT. Okay, they are integrating it into Power BI. Might be this year full-fledged గా చాలా మంది యూస్ చేస్తారు. ఓకే, సో టిల్ నౌ ఇట్ ఈస్ ఇన్ ప్రివ్యూ స్టేజ్ ఓన్లీ. స్టాండర్డ్ మోడ్ లోకి కన్వర్ట్ చేస్తారు. నాకు తెలిసి ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ లో స్టాండర్డ్ మోడ్ కి కన్వర్ట్ చేస్తారు. సో పీపుల్ విల్ స్టార్ట్ యూజింగ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ కస్టమైజ్ యువర్ సెక్యూరిటీ ఫీచర్స్ అండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిపోర్ట్ మనం బిల్డ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దట్ కంటైన్స్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక యుఎస్ యూజర్ లాగిన్ చేస్తాడు అనుకో, ఓన్లీ యుఎస్ డేటానే చూపించాను నేను. ఐ షుడ్ నాట్ షో అదర్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్ టు యుఎస్ యూజర్. ఒక ఇండియా యూజర్ లాగిన్ చేస్తాడు అనుకో, ఓన్లీ ఇండియా డేటానే చూపించాలి. అలాంటి కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్ పెట్టచ్చు ఇన్ వన్ పర్టికులర్ రిపోర్ట్. అప్పుడు అతను లాగిన్ చేసినప్పుడు అతను ఏమనుకుంటాడు, ఓన్లీ అది ఇండియా డాష్బోర్డే అనుకుంటాడు. కానీ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ గ్లోబల్ డాష్బోర్డ్ క్రియేట్ చేసి అందులో ఇండియాకి రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. సో త్రూ ఆర్ఎల్ఎస్ వీ కెన్ డూ దట్ వన్. ఓకే, ఇట్ హ్యాస్ కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్ అండి. సో యూ నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్ ఫర్ ఇట్. ఓకే, సో మార్కెట్ ప్లేస్లో ఓపెన్ సోర్స్గా మనకి విజువల్స్ దొరుకుతాయి. ఆ విజువల్స్ని ఫెచ్ చేసుకుని కూడా అవి కూడా మీరు రిపోర్ట్లో యూస్ చేసుకోవచ్చు అండి. సో ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ మీకు విజువల్స్ కనబడుతున్నాయా? ఆర్ యూ సీయింగ్ ద విజువల్స్ హియర్? నా కర్సర్ దగ్గర. ఎస్ సార్, విజువలైజేషన్. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ విజువల్స్ అండి. ఓకే, డిఫాల్ట్ విజువల్స్. ఇవి కాకుండా మార్కెట్ ప్లేస్ నుంచి కూడా మీరు విజువల్స్ ని ఫెచ్ చేసుకోవచ్చు. ఇవంతా ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ఐ విల్ బీ టాకింగ్. ఓకే, సో దట్ ఈస్ ఆన్ ద డెమో పార్ట్. సో లెట్ మీ ఓపెన్ ద కంటెంట్. So already course content, it is available in the website Andy. Okay, but even though I want to show it to you guys. Okay, first we'll be talking about this course is aligned with PL300 certification Andy. Okay, after completion of this particular course మీరు PL300 certification కి try చేయొచ్చు. Okay, so Microsoft is providing it, not the VLR ఏం ప్రొవైడ్ చేయట్లేదండి, మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో VLR ప్రొవైడ్ చేయడం వల్ల కూడా యూజ్ లేదు మీకు. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కనుక మీరు గెయిన్ చేయగలిగితే దట్ విల్ బి హెల్ప్ఫుల్. బట్ మార్కెట్లో అంత వాల్యూ లేదు దీనికి. ఓకే, ఒక 98% ఆఫ్ ద ఓపెనింగ్స్ పీపుల్ విల్ నాట్ ఆస్క్ ఎనీథింగ్ అండి. నో సర్టిఫికేషన్. ఓకే, సర్టిఫికేషన్ ఎవరు అడగరు. 98%. ఓన్లీ రిమైనింగ్ 2% దే విల్ ఆస్క్. ఓకే, సో నన్ను కనుక అడిగారు అనుకోండి, డోంట్ డూ ఎనీ సర్టిఫికేషన్ నౌ. ఓకే, లెర్న్ ద కాన్సెప్ట్స్, లెర్న్ ఇట్, వర్క్ ఆన్ ఇట్. దెన్ ఒక 6 months, ఒక 1 year అయిన తర్వాత దెన్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే, సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడతాం. ఓవర్వ్యూ ఆఫ్
స్టాక్ గురించి మాట్లాడతాను, కనెక్షన్స్ అవన్నీ కూడా మాట్లాడతాను. ఓకే, హౌ టు ఫెచ్ ద డేటా. ఓకే, కనెక్షన్ మోడ్స్ గురించి కూడా మాట్లాడతాను. ఓకే, వాట్ ఈస్ ఇంపోర్ట్, డైరెక్ట్ కొరీ అండ్ లైవ్ మోడ్, అండ్ వీటితో పాటు కాంపోజిట్ మోడ్ కూడా ఉంది. ఓకే, సో దాని గురించి కూడా నేను మాట్లాడతానండి. వాట్ ఈస్ కాంపోజిట్ మోడ్ అనేది కూడా గురించి కూడా నేను మాట్లాడతాను. దాని తర్వాత పవర్ క్వెరీ ఎడిటర్ గురించి మాట్లాడతాను. ఓకే, సో 1 minute. So Power Query editor, okay, so this will help you to transform the data అండి. సో వన్స్ డేటాను ఫెచ్ చేసుకున్న తర్వాత మనం ట్రాన్స్ఫార్మ్ చేసేది పవర్ క్వెరీ ఎడిటర్లో. సో పవర్ క్వెరీ ఎడిటర్లో ఆల్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడతాను. ఓకే, డేటా కనెక్షన్స్, సో సెట్టింగ్స్, డేటా టైప్స్, ఓకే, రీఫ్రెష్ యూజెస్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్, ఓకే, కాలమ్ ఆపరేషన్స్, రో ఆపరేషన్స్, ఓకే, సార్టింగ్ ఎలా చేస్తాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్రూప్ బై, స్ప్లిట్ కాలమ్ అంటే ఏంటి, రీప్లేస్ వాల్యూస్, how we'll combine the data by using merge and append queries, what is the difference between these two, joins గురించి మాట్లాడతాను. We have six type of joins, వాటన్నిటి గురించి మాట్లాడతాను. ఓకే, మేనేజ్ పారామీటర్స్ ఏంటి, కంబైన్ ఫైల్స్ ఏంటి, ఓకే, సో ఫిల్ డేటా పర్పస్ ఏంటి, pivot unpivot, okay, columns from examples, conditional and custom columns, okay, conditional columns and custom columns, how this one, how combining means combining data, merging and appending, okay, నెక్స్ట్ క్లోజ్ అండ్ అప్లై, వీటి పర్పసెస్ ఏంటి, ఓకే, వీటన్నిటి గురించి మాట్లాడతాను. వన్స్ అది అయిపోయిన తర్వాత డేటా మోడలింగ్ గురించి మాట్లాడతాను, ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా మోడలింగ్, వేస్ ఆఫ్ క్రియేటింగ్ రిలేషన్షిప్స్, ఓకే, సో క్రియేటింగ్ రిలేషన్షిప్స్ అండ్ ఆటో డిటెక్టింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్, మీరు క్రియేట్ చేయొచ్చు, ఆటో డిటెక్ట్ కూడా చేయొచ్చు. ఓకే, సో క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ యొక్క యూజ్ ఏంటి, వీ హ్యావ్ మల్టిపుల్ కార్డినాలిటీస్ అండి, 1 to 1, మెనీ టు 1, 1 to many, మెనీ టు మెనీ, ఇవన్నీ కూడా మాట్లాడతాను ఇందులో. స్కీమాస్ అంటే ఏంటి, వాట్ ఈస్ స్టార్ స్కీమా, వాట్ ఈస్ స్నోఫ్లెక్ స్కీమా, వీటి గురించి మాట్లాడతాను. వాట్ ఈస్ నార్మలైజేషన్, వాట్ ఈస్ డీనార్మలైజేషన్, సో వీటన్నిటి గురించి మాట్లాడటం జరుగుతుంది. నెక్స్ట్ విజువలైజేషన్స్కి వెళ్తే we'll be talking about visualizations and okay, bar charts, okay, pie chart, donut, matrix tables, so slicer purpose enti, map visualizations, so tree map, gauges, card and multi-card, okay, so Q&A purpose enti, this is a visual andi, one of the AI visuals, okay, so KPI indicators ala build chestam, okay, వీటి యొక్క ఫార్మాట్స్ కూడా మాట్లాడతాను, how we will modify the colors, సో కలర్స్ ఎలా మాడిఫై చేస్తాం, హౌ వీ కెన్ సెట్ ద కలర్స్ డైనమికల్లీ, సో అవి కూడా మాట్లాడతాను. ఓకే, నెక్స్ట్ టూల్ ఆప్షన్స్ వెళ్ళేసరికి కండిషనల్ ఫార్మాటింగ్, నేను డైనమిక్గా ఎలా సెట్ చేసుకోవాలి, వాటి గురించి మాట్లాడతాను. ఓకే, పాన్ మేనేజర్ గురించి మాట్లాడతాను. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఇన్ పాన్ మేనేజర్, లైక్ డేటా పాన్ కానీ, బిల్డ్ పాన్ కానీ, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో వీటన్నిటి గురించి మాట్లాడతాను. ఎడిట్ ఇంటరాక్షన్ పర్పస్ ఏంటి, డ్రిల్ డౌన్ ఏంటి, డ్రిల్ త్రూ ఏంటి, all these things I will be talking and okay, basic and advanced tool tips, navigators, bookmarks and page navigators, okay, action types lo we have multiple action types, back ante enti, bookmark ante enti, drill through ante enti, page navigation, everything I will be talking. షేప్స్, టెక్స్ట్ బాక్సెస్, బటన్స్, ఇమేజెస్, వీటన్నిటి గురించి మాట్లాడతాను. ఈవెన్ షేప్ కి మీరు ఒక యాక్షన్ సెట్ చేయొచ్చు, ఇమేజ్ కి యాక్షన్ సెట్ చేయొచ్చు, టెక్స్ట్ బాక్సెస్ కి కూడా యాక్షన్ సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం మీన్స్ బటన్స్ కూడా వీ కెన్ క్రియేట్ యాక్షన్స్ అండి. ఓకే, యాక్షన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళినప్పుడు విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ పేజెస్, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మూవ్ అయ్యారు అనుకోండి, మళ్ళీ మీరు హోమ్ పేజ్కి రావాలంటే ఏం చేస్తారు, వాట్ యూ గైస్ విల్ డూ? నా క్వశ్చన్ అర్థమైందా గైస్? నా క్వశ్చన్, హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ కమ్ బ్యాక్, రైట్? సో బటన్ మీద క్లిక్ చేస్తే మనం యాక్షన్ సెట్ చేయొచ్చు, కమ్ బ్యాక్ టు హోమ్ పేజ్. ఈవెన్ ఇమేజ్ మీద క్లిక్ చేసినా, మీరు లోగో మీద క్లిక్ చేసినా కానీ హోమ్ పేజ్కి వెళ్ళిపోతారు. సో వన్స్ ట్రై దిస్ వన్. ఓకే, యూ గో టు ఎనీ వెబ్సైట్, మల్టిపుల్ పేజెస్ ఉండే వెబ్సైట్లోకి వెళ్ళండి, ఇమేజ్ మీద కూడా క్లిక్ చేయండి. సో జనరల్లీ ఎవ్రీ వన్ విల్ డూ దట్ వన్. అది ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. సో పేజ్ లేఅవుట్ అండ్ ఫార్మాటింగ్, బుక్ మార్క్స్ అండ్ సెలెక్షన్, ఎనేబ్లింగ్ స్మాల్ మల్టిపల్స్ ఫర్ ద విజువల్, ఇంపార్టెన్స్ ఆఫ్ లెజెండ్, రిఫరెన్స్ లైన్ అంటే ఏంటి, ఎర్రర్ బార్స్, ఓకే, గ్రిడ్ లైన్స్ అండ్ లాక్ ఆబ్జెక్ట్స్, ఓకే, చేంజింగ్ థీమ్స్ అండ్ గెట్టింగ్ థీమ్స్ ఫ్రమ్ మార్కెట్ ప్లేస్. థీమ్స్ మనం మార్కెట్ ప్లేస్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు అండి. సో ఎలా తీసుకొస్తాయి ఏంటి అనేది కూడా ఐ విల్ బి టాకింగ్. హైడింగ్, డూప్లికేటింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ పేజెస్, సెట్టింగ్ ఆర్ఎల్ఎస్, స్టాటిక్ అండ్ డైనమిక్, బోత్ వేస్ గురించి మాట్లాడతాను నీకు. ఓకే, ఈ పర్టికులర్ కోర్స్లో సార్టింగ్ ఏ కాలమ్ బేస్డ్ ఆన్ అదర్ కాలమ్. ఓకే, సో ఒక కాలమ్ని మనం సార్ట్ చేయాలి బేస్డ్ ఆన్ అదర్ కాలమ్, ఎలా చేయొచ్చు?
So all these things I will be talking. Okay, data types, format, data groups and enti. Okay, next DAX. DAX is very important. Okay, essential concepts in DAX. Why DAX is important. DAX syntax, so DAX types in data types in DAX. Sorry. So explicit and implicit measures. What is this explicit? What is this implicit? Okay. So mathematical operations might be the point here is even odd ఇవన్నీ మీకు ఆల్రెడీ వచ్చు బట్ విల్ బి సీయింగ్ ర్యాండ్ బిట్వీన్ ఇవన్నీ సో సమ్ ఎక్స్ యావరేజ్ ఎక్స్ కౌంట్ ఎక్స్ ఇవన్నీ కూడా చూస్తామండి ఆల్ దీస్ డాక్స్ ఆపరేషన్స్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో వీటి గురించి ఇన్ డెప్త్ గా మాట్లాడతాను నేను ఓకే సో యూజర్ ప్రిన్సిపల్ నేమ్ పర్పస్ కూడా మాట్లాడతాను లాజికల్ అగైన్ ఇఫ్ కండిషన్ స్విచ్ ఇవన్నీ కూడా మాట్లాడతానండి ఓకే ర్యాంకింగ్ గురించి కూడా మాట్లాడతాను ఓకే విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాం ఓకే క్యాలిక్యులేటెడ్ టేబుల్స్ ఎలా బిల్డ్ చేస్తాం బై యూజింగ్ డాక్స్ కాలమ్స్ అండ్ మెజర్స్ అన్నిటి గురించి కూడా మాట్లాడతాను ఓకే సో క్యాలిక్యులేషన్ గ్రూప్స్ దాని పర్పస్ ఏంటి ఎలా క్రియేట్ చేస్తాం వేరియబుల్ డాక్స్ క్వరీ వ్యూ వీటి గురించి మాట్లాడతాను వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత విల్ బి మూవింగ్ టు సర్వీస్ అండి సర్వీస్ లో ఇంట్రడక్షన్ టు పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ క్రియేషన్ లైసెన్సింగ్ టైప్స్ సో అకౌంట్ క్రియేషన్ వచ్చి నేను ఫ్రీగా చేపిస్తాను మీకు ఓకే సో యూ నో నీడ్ టు పే ఎనీథింగ్ ఓకే సో ఐ విల్ బి హెల్పింగ్ యూ గైస్ ఓకే టు క్రియేట్ ఫ్రీ అకౌంట్స్ ఓకే సో లైసెన్సింగ్ టైప్స్ ఓకే సో ఇంట్రడక్షన్ టు యూ వర్క్ స్పేసెస్ గురించి మాట్లాడతాను అందులో రోల్స్ షేడ్ వర్క్ స్పేసెస్ లో వీ హ్యావ్ మల్టిపుల్ రోల్స్ అండి సో వాట్ ఆర్ దీస్ పర్పసెస్ ఓకే వీటి గురించి మాట్లాడతాను ఓకే యాక్సెస్ ఎలా ఇవ్వాలి యాక్సెస్ని ఎలా రీవోక్ చేయాలి హౌ టు డౌన్లోడ్ ద పవర్ బిఐ ఫైల్ ఫ్రమ్ సర్వీస్ ఓకే what is the purpose of analyzing Excel option okay how we can embed the report into PowerPoint okay so we can embed the report into PowerPoint and okay ఒక report ని complete report ని we can get it into PowerPoint and PowerPoint లోనే మనం యూస్ చేసుకోవచ్చు instead of going to Power BI service we can use it in PowerPoint only so live report ni we can get it so how we will embed that one how we can export the report into PDF okay as an image okay దాన్ని కూడా చూస్తాం edit all possibilities okay ఎలా ఎడిట్ చేస్తాం రిపోర్ట్ ని ఓకే రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ యూజెస్ ఓకే ఇన్స్టాలింగ్ గేట్వేస్ స్కెడ్యూలింగ్ రిఫ్రెషెస్ ఓకే సో వీటన్నిటి గురించి మాట్లాడతాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాష్ బోర్డ్ అండ్ రిపోర్ట్ సో రిపోర్ట్ అంటే వేరు డాష్ బోర్డ్ అంటే వేరు అండి ఓకే so I'll be talking about that one how we can create the dashboards okay so Power BI Q&A so వీటన్నిటి గురించి కూడా మాట్లాడతానండి ఓకే ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్ ఓకే సో అండ్ ఒక ప్రాజెక్ట్ కూడా ఇస్తానండి ఓకే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ ఒక గుడ్ ప్రాజెక్ట్ ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే ప్రాజెక్ట్ని నేను ఇవ్వడం జరుగుతుంది ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్ ఓకే యూ do not need any prior knowledge to benefit from this particular course అండి ఓకే మీకు ఏమైనా prior knowledge కావాలి అంటే నాట్ రిక్వైర్డ్ అనే చెప్తాను ఓకే సో గివ్ మీ 1 minute let me open notepad I need to give some other information as well hello am I audible hello Yes. okay so so 1 minute guys Power BI కోర్స్ ఫీ వచ్చి 15,000 అండి ఓకే
సో డ్యూరేషన్ 35 to 45 సెషన్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే అండి. ఓకే, అండ్ టైమింగ్ వచ్చి 8 PM to 9 PM. ఓకే, టైమింగ్ వచ్చి 8 PM to 9 PM. ఓకే, సో కోర్స్ బెనిఫిట్స్ అంటే ఈ కోర్స్లో మీరు జాయిన్ అవటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఇస్ ద నాలెడ్జ్. ఎనీహౌ అది నేను చెప్పట్లేదు. అపార్ట్ ఫ్రమ్ దాట్ వన్, సో వాట్ యూ కెన్ గెట్ ఇస్ ఓకే, రికార్డింగ్స్ వస్తాయండి. ఎవ్రీడే రికార్డింగ్స్ వస్తాయి. యూ విల్ బి గెటింగ్ ద రికార్డింగ్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చి అది. నెక్స్ట్ వచ్చి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామండి. సో group will be created for communication purpose. Okay, even I will be there in that particular group. Okay, so నేను కమ్యూనికేట్ చేస్తాను, మీరు నాకు కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తానండి. బికాజ్ ఐఎమ్ రియల్ టైమ్ ఎక్స్పర్ట్. ఓకే, రియల్ టైమ్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో మీకు ఏ నాలెడ్జ్ లేదు కదా, సో అక్కడి నుంచి ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ మీన్స్ సారీ మీన్స్ 3 to 4-5 years ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే నాలెడ్జ్ని ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. సో వీటితో పాటు రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తామండి, శాంపుల్ రెజ్యూమేస్. ఓకే, మీరు ఓన్గా మీ రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోవడానికి ఇవి హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాను. ఐ విల్ బి గివింగ్ ఇంటర్వ్యూ టాపిక్స్. ఓకే, సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ టాపిక్స్ని ఒకసారి చూసుకున్నారంటే సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అండి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఎస్క్యూఎల్ కూడా క్లాసెస్ ఉంటాయండి. ఒక 5 to 7 క్లాసెస్ ఉంటాయి. ఒక 1 week మొత్తం ఎస్క్యూఎల్ ఉంటుందండి. ఓకే, ఐ విల్ బీ టేకింగ్ ద ఎస్క్యూఎల్ క్లాసెస్. ఓకే, సో ఎస్క్యూఎల్ విల్ బీ దేర్, అండ్ అపార్ట్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ యూ విల్ బీ గెటింగ్ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ఆల్సో. సో నా రికార్డింగ్సే కాదు, మీన్స్ ఈ ఎస్క్యూఎల్ నేను ఏదైతే కవర్ చేస్తానో ఇవి కాకుండా యూ విల్ బీ గెటింగ్ ఎస్క్యూఎల్ రికార్డింగ్ సపరేట్లీ. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఆల్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద ఎస్క్యూఎల్ అండి, విచ్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే, సో టు గెయిన్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్. ఓకే, సో ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ టు వర్క్ ఆన్ ఏ ప్రాజెక్ట్ అండి. ఓకే, సో ఇవి కాకుండా ఇంకేమున్నాయి? నౌ యూ కెన్ ఆస్క్ ఫర్ ద క్వశ్చన్స్. ఓకే, నేను ఈ క్వశ్చన్స్ మీద బేస్ చేసుకొని ఐ కెన్ యాడ్ హియర్. ఓకే, గో ఆన్. సో మీకు ఏమైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఐ విల్ బీ స్టాపింగ్ ద రికార్డింగ్ పార్ట్. ఓకే.